భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మరి భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఈ మన రాజ్యాంగాన్ని గురించి ఆయన కృషి, మరి ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ రాసినది ఇప్పటికి కూడా అమలు జరుగుతూ, మరి దళిత వర్గాలు కానీ పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఆశాజీవిగా ఆయన ఇప్పటికీ మరవలేని మనిషిగా ఉన్నాడు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ రిజర్వేషన్లు కానీ ఇంకోటి కానీ వాటి వల్ల ఎంతో అభివృద్ధి పథకంలో నడవాల్సినటువంటి నేటి దళితులు మరి ఇప్పటికి కూడా ఇంకా అదే స్థితిలో ఉన్నారంటే మన రాజ్యాంగం రాసిన దానికి స్ఫూర్తిగా ప్రభుత్వం ఇంకా స్పందించలేదని మనం చెప్పాలి. ఈ విషయంలో మరి అఖిల భారత మానవ హక్కుల సంఘం అంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఈరోజు మన మిత్రులందరితో కలిసి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసింది ఏమంటే, పేదవారు దళితులు ఇంకా అభివృద్ధి పదంలో లేని వారంటే చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసము ఇంకా కొన్ని పథకాలు కానీ ఇవన్నీ కూడా అమలుపరిచి మరి ఈ భారత రాజ్యాంగం నిర్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు కానీ మరి అధికారులు కానీ అన్ని పేద వర్గాలు దళితులే కాదు అన్ని కులాల్లో ఉన్న పేద వర్గాలను కూడా ఆదుకొని ఒక సమాజంలో వారిని కూడా ఒక సమాన స్థితికి తీసుకురావాలని కోరుతూ అందుకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. రాజ్యాంగం అనేది మనం రాసుకొని దాదాపు 75 సంవత్సరాలు కావస్తుంది. దీని యొక్క ముఖ్య భూమిక ఏమిటంటే, అంబేద్కర్ గారు చెప్పినట్టు అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, అంటే కులం అనేది లేకుండా చేద్దామనేసి. అది ఎప్పటికీ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వాలను మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వర్గాల ఓట్ల కోసము ఓటు బ్యాంకు పాలిటిక్స్ అయితే చాలా మటుకు ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాటిని మానుకొని కులానికి సంబంధించిన రిజర్వేషన్లు కానీ లేకపోతే మిగతావి కానీ ఇవన్నీ కూడా దూరం చేసేసి చివరికి ఇక్కడ కులరహిత సమాజాన్ని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్, జై హింద్ రాష్ట్ర.